ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని మన సభ్యులకు, ఆత్మీయులందరికీ తన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు తన ఎనలేని జ్ఞానాన్ని బహుమానంగా ప్రసాదించే మన పరమ గురువు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వ వివిధ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా వారి సేవలను అందించిన మన ప్యాస్టేట్ కమిటీ ట్రెజరర్ శ్రీమతి కె చంద్రలీల డానియల్ గారు అందించే సందేశాన్ని విందాం. మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఈ అంశంపై వారి ద్వారా సందేశాన్ని వినకమునుపు ప్రపంచ జ్ఞానానికి కేంద్ర బిందువైన మన గురువైన యేసుక్రీస్తు ప్రభునకు అంజలిగా ఈ గీతం. టీచర్స్ డే సందర్భంగా మన ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय. मृत्योर्मा अमृतंगमय, मृत्योर्मा अमृतंगमय. सदया प्रिया येसయ్యా, सदया प्रिया येसయ్యా. శరీరిగ గమ మద ధనిస గమధనిస గమధనిస గమధని. స్వర్గమయ నీవే నా మార్గమయ, నీవే నా స్వర్గమయ, నీవే నా మార్గమయ. నీవే నా జ్యోతివయ, నీవే నా జ్యోతివయ. నీవే నా నీతివయ, నీవే నా నీతివయ. సరిగరి గమ గమద మదని ధనిస గమధనిస గమధనిస గమధనిస. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. సత్యమయ నీవే నా జీవమయ, నీవే నా సత్యమయ, నీవే నా జీవమయ. నీవే నా సర్వమయ, నీవే
నా సర్వమయా శ్రీ యేసయ్యా శాంతిమయా శ్రీ యేసయ్యా శాంతిమయా సరిగరి గమ గమద మదని ధనిస గమధనిస 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 అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా మృత్యోర్మా అమృతంగమయా సదయా ప్రియ యేసయ్యా సదయా ప్రియ యేసయ్యా సరిరిగ గమ మద ధనిస గమధనిస 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 అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా. దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ఏర్పరచబడిన వాళ్ళు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అనే చిన్న వాక్యం మీద కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నాయన, నీ మహాపరిశుద్ధ పాదముకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, సజీవులకులో చేర్చినవు, నీకు వందనాలు స్తోత్రాలు. అనేక కృపలు మా మీద కురుమరిస్తున్నావు, నీకు వందనాలు స్తోత్రాలు. కొద్దిసేపు ధ్యానంలో ఉంటుండగా నాయన, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండినట్టుగా మాకు సహాయం చేయమని యేసయ్య మహాపరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నానయ్యా, ఆమేన్. అయితే ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఉపాధ్యాయుడు లేక బోధకుడు, మన యేసయ్య మంచి బోధకుడై ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన చెప్పినట్టు బోధలు ఎగ్జాంపుల్స్ కాదు, ఉపదేశాలు చెప్పాడు. ఎగ్జాంపుల్స్ కాదు, పారబుల్స్ మాత్రమే చెప్పాడు. ఉపదేశం అంటే మనం జాగ్రత్తగా గ్రహించేది, దాన్ని అవలంబించేది. అటువంటి ఉపదేశాలు మనకు ఎన్నో తెలియజేశాడు పరిశుద్ధ దేవుడు. అయితే దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో కానివ్వండి, న్యూ టెస్ట్మెంట్లో కానివ్వండి, కేవలం ఆశీర్వాదాలు కాదు, మనకు హెచ్చరికలు కూడా చేశాడు. ఉపాధ్యాయుడిగా మన దేవుడు మనకు అనేక హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికలు మనం పాటించవలసిన బద్ధులమై ఉంటున్నాం. ఒక విధంగా లూకా సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో కొరాజీనాన్ని గురించి, బేత్సైదా గురించి చెప్తున్నాడు. చిన్న వాక్యం చదువుతాం చూడండి. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందరు. ఎంత చక్కని అద్భుతాలు చేశాడు ఆయన కదా. అయితే ఎన్ని అద్భుతాలు చేస్తే కూడా అది పాటించాల. కేవలం మనం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రార్థన చేసుకుని ఓపెన్ చేస్తాం, అది మంచి ఆశీర్వాదం ఉంటే సంతోషపడతాం, ఏమన్నా ఇటువంటి హెచ్చరిక ఉంటే ఎంతో బాధపడిపోతాం, ఇంకొక వాక్యాన్ని తెలుస్తాం. అట్లా కాకుండా ఇటువంటి హెచ్చరికని మనం గమనించాల్సి వస్తుంది. వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఆయనను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వ తగినదయ్యుండును. ఓ కపెర్నహూమా, ఆకాశం మటుకు హెచ్చించబడదువా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయం. పాతాళం భూమి మీద కూడా కాదు, ఆకాశంలో ఉన్న పాతాళానికి తొక్కేస్తూ ఉంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన బోధకి మనం ఆశ్చర్యపడాలా, ఆయన బోధను మనము అవలంబించాలా, దాన్ని జాగ్రత్తగా గమనించి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఈ విషయం కొరకు ఒక మత్తయి సువార్తలో
22వ అధ్యాయము చిన్న పారబుల్, ఒక ఉపదేశాన్ని మనం విందాం. యేసు వారికి ఉత్తమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు దేవుడు. మన యొక్క గురి అదే. ఎంతకాలం మనం భూమి మీద బ్రతికినా, ఎటువంటి బ్రతుకు బ్రతికినా చిట్ట చివరకు మట్టిలో చేరాల్సిందే. శరీరం, ఆత్మ మాత్రం దయచేసిన దేవుని దగ్గరికి పోతుంది, పరలోక రాజ్యాన్ని చేరుతుంది. ఆ పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానాన్ని దేవుడు చక్కగా చెప్తున్నాడు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచినాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది, పెండి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తట్టిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగుల పెట్టించను. ఆ నరహంతకులను సంహరించి పట్టణానికి సహా తగులబెట్టించాడు. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గంకి పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గంకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడే పెండ్లి వస్త్రం ధరించి కొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితవని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చూసారా పారబులు? పరలోక రాజ్యం ఒక రాజును పోలి ఉన్నది. చక్కని విందు, రాజుల విందు ఎట్లుంటుంది మనకు తెలుసు. ఆ విందుకి ఎంతో మందిని ఇన్విటేషన్స్ ఇచ్చి పంపించాడు. ఇవాళ రేపు ఆ ఇన్విటేషన్ కార్డులే వందల్లో ఉంటుంది. అటువంటి ఇన్విటేషను రాజుగారు పంపించారు అందరికీ. ఎవ్వరూ రాలే. ఇంకొంతమందిని పంపించాడు, పిలుచుకురండి అని. అక్కడ కూడా ఎవరు రాలే. ఏమేమి చెప్తున్నారు వాళ్ళ సాకులు? నేను పొలానికి పోయినాను, ఇంకోటి పంపాను. వారి లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వ్యాపారానికి కూడా వెళ్ళాము, మేము రాలేము అని చెప్పి పంపించారు. ఆయనకి చాలా కోపం వచ్చింది. దండును తీసుకొని పోయాడు, ఎంతో మందిని తీసుకొని పోయాడు, కత్తులు కటాలతో పోయాడు. ఎవరైతే తన దాసులను చంపారో వాళ్ళని చంపి పడేశాడు. వాళ్ళ ఊరంతా కూడా తగలబెట్టించాడు. ఇక ఆయన కోపం వచ్చింది. ఏం చేశాడు? రోడ్ల మీద ఉండే వాళ్ళందరినీ పట్టుకరండిరా నా భోజనానికి, ఇది రుచికరమైన భోజ్యాలు, ఎంతో ఖరీదైన భోజ్యాలు తయారు చేసినాను, వాటిని అనుభవించడానికి అందరినీ పట్టుకురండి అన్నాడు. మనల్ని అందరినీ పిలుస్తున్నాడు దేవుడు పరలోక రాజ్యానికి పోవడానికి. అయితే పెండికి పోయేటోళ్ళు ఎట్టిపోతారు? మంచి విలువైన వస్త్రం ఉన్న వాటిలో చాలా విలువైన వస్త్రాలు ధరించుకుంటారు, లేనిపోని సొమ్ములన్నీ ధరించుకుంటారు. మనకు లేకపోయినా కూడా పక్కింటోళ్ళనన్నా అడిగి ఎంతో విలువ కలిగిన సొమ్ములన్నీ దిగేసుకొని పెండికి పోతాం. అయితే అక్కడికి రాజు వచ్చాడు. ఎవరెవరు వచ్చారు? పెండి చాలా నిండిపోయిందా చూడ్డానికి బయటకు వచ్చాడు. అందరూ మంచి వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. ఒకడు మాత్రము పెండి వస్త్రాలు ధరించుకోకుండా కూర్చున్నాడు. వాడిని అడుగుతున్నాడు, అటువంటి నీచంగా కనపడేవాడిని కూడా స్నేహితుడా అని పలికిస్తున్నాడు దేవుడు. పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడిగాడు. పెండికి వచ్చావు కదా, భోజనానికి వచ్చావు కదా, 10 మందిలో నువ్వు సమానంగా ఉండాలి కదా, విలువగల వాడిలాగా ఉండాలి కదా, ఎందుకు ఇట్లా వచ్చినావు? నీ పెండ్లి వస్త్రాలు ఏవి? ఎందుకు వచ్చినావు ఇట్లా? వాడు ఆన్సర్ చెప్పలేకపోయాడు. మనల్ని అడిగాడు అనుకోండి దేవుడు, ఎట్లొచ్చినావు? చనిపోయినావు, బ్రతికినంతకాలం ఏం చేసినావు? ఏం చేసి ఒక ఆత్మను సంపాదించావా? ఒక మంచి మాట మాట్లాడేవా? ఇతరుల మీద దూషణలు దుర్భాషలే కాకుండా మంచి మాటలు నువ్వేం మాట్లాడలేదా? నువ్వు ఎట్లా పరలోక రాజ్యానికి వస్తావు అనుకున్నావు అని మనల్ని ఈడ్చుకొని పోయి నరకంలో పడేస్తాడు. ఇతన్ని అడుగుతున్నాడు, పెండి వస్త్రాలు లేకుండా ఎలా వచ్చావు నువ్వు? అతను ఆన్సర్ చెప్పలేకపోయాడు.
ఏం చెప్పలేకపోయాడు. మనం కూడా చెప్పలేకపోతాం. ఏమేమి చేస్తాం, మంచి విషయం మంచి ఏమైనా చేసామా అని మనం ఆలోచించుకుంటే మన తలుపులకి ఏమి రాదు, ఆలోచనలకు రాదు. మనం చేస్తే కదా మంచి పనులు మన జ్ఞాపకానికి రావడానికి. కాబట్టి అతడు కూడా మౌని అయి ఉన్నాడు. అంతట రాజు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తున్నాడో చూడండి. ఆకాశం ఎక్కినా కూడా పాతాళ లోకానికి పంపించేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాడు. ఆ చీకట్లో, ఆ నరకాగ్నిలో ఏముంటుంది? ఏడ్పు, పండ్లు కొరుకుట. మన పరిస్థితి ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు మనల్ని అక్కడ ఏం చెప్తున్నాడు? బేసైదా ఖొరాజీ నాకేం చెప్తున్నాడు? నేను ఎన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేశాను, మీరు విననే లేదు. మీకంటే తూరు సీదోను అసలు ఎంతో పనికి మాలింది, అది నయం మీకంటే కూడా అని చెప్తున్నాడు. అయితే పరలోక రాజ్యము ఈ విధంగా ఉంటుంది. అయితే పరలోక రాజ్యానికి ఎవరు పోగలుగుతారు, ఎవరు అర్హులుగా ఉంటారు చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుదాం. ఆమేన్. పెద్దలలో ఒకడు, పెద్దలు 4 పెద్దలు, 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దూతలు యేసయ్యకి వెనుక నిలబడి పరిశుద్ధులు 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 దినమల్లా పలుకుతూ ఉంటారు. అటువంటి ఒకడు, పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడుండి వచ్చరి అని నన్ను అడిగారు. నన్ను అంటే యోహాన్ గారిని, ఆయన ఆత్మవస్త్రం అయినాడు కదా, అడిగాడు. తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారంట. అయితే నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఉదుకుని వాటిని తెలుపు చేసుకునేది. మామూలుగైతే తెలుపు కావు, గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుంటేనే తెలుపు అవుతాయి. మనల్ని మనం పరీక్షించుకొని గొర్రెపిల్ల రక్తంలో మనల్ని మనం ఉతుక్కుంటేనే మనం పరిశుద్ధపరచబడతాం, మన వస్త్రాలు తెల్లగా ఉంటాయి. అయితే అప్పుడే మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. అది ఎట్లా ఉంటుందో చూడండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుటి నుండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. రాత్రింబగళ్ళు కూడా వాళ్ళు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. అయితే వారికి మీద ఇంకా సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు తన యొక్క గుడారాన్ని, తన యొక్క వెలుగును, తన యొక్క మహిమను మన మీద కప్పుతాడు. అప్పుడు మనం ఎంత సంతోషిస్తాం కదా. పాతాళానికి పరలోకానికి ఎంత తేడా కదా. ఇంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితిలోకి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే తప్పకుండా మన వస్త్రాలని గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని ఉండాలి. అయితే ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో, జీవ వృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. జీవ వృక్షములకు హక్కు గలవారై. ఎక్కడుంది జీవవృక్షం? మొట్టమొదట ఆదికాండానికి పోదాం. ఆదికాండం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 24వ వచనంలో, ఆదామును వెళ్ళగొట్టాడు దేవుడు, అవిధేయుడైపోయాడు, చెప్పిన మాట వినలే. ఇట్లాంటి అవిధేయతని మనలో ఉండొద్దు. చెప్పిన మాట వినలా. నోబహు, ఆయన భార్య, ఆయన 3 కొడుకులు, ఆయన 3 కోడళ్ళు కూడా ఎంత విధేయులు కదా, చెప్పినట్టు విన్నారు కదా. ఎందుకు అనే క్వశ్చన్ కూడా అడగలేదు. వాళ్ళు ఊరంతా మునిగిపోయింది కానీ వాళ్ళు మాత్రం రక్షించబడ్డారు. ఇది మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆదాము మొట్టమొదట దేవుడు తన స్వహస్తాలతో చేసినటువంటి ఆదాము ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయన భార్య చెప్పిన మాట విన్నాడు. అందుకోసం ప్రతిఫలం ఏంటి? ఆయనని ఏదైనా తోటలోంచి తోలు వేశాడు దేవుడు. తోలు వేసి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు, ప్రకటన గ్రంథంలో జీవవృక్షమునకు హక్కు గలవారై అంటున్నాడు. ఎక్కడుంది జీవవృక్షం? అప్పుడే సృష్టి ఆరంభంలోనే ఆయన తయారు చేశాడు. జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు. ఖడ్గజ్వాల ఇటు అటు తిరుగుతూ ఉందంట. జీవవృక్షం ఇక్కడ ఉందనుకోండి, ఈ వైపు ఈ వైపు ఖడ్గజ్వాలలు. ఖడ్గము, దానికి జ్వాల, మంట, నిప్పు మండుతుంది. అయితే ఒకటి ఇటు పోయినప్పుడు ఒకటి ఇటు వస్తూ ఉంటుంది. ఇది ముందుకు పోయినప్పుడు ఇది వెనక్కి వస్తుంది. అటు ఇటు తిరిగేటువంటి ఖడ్గజ్వాలను పెట్టాడంట. మనము మీరందరూ కూడా చూసే ఉంటారు మాయాబజార్ అనే సినిమా. అందులో
నిజంగా మాయలో జరుగుతుంటాయి. అన్ని బుడ్బుడు కూడా బయట పోవడం, మళ్ళీ వచ్చి పైకి ఎక్కడం, భోజన పదార్థాలన్నీ ఉండడం, మాయమైపోవడం, మళ్ళీ గబగబా భోజన పదార్థాలు రావడం. అల్లావుద్దీన్ అద్భుత దీపం మనకు తెలుసు కదా. ఆ రకంగా ఇక్కడ కూడా ఖడ్గజ్వాలని జీవవృక్షం నడిచిపోయే మార్గంలో అటు ఇటు ఖడ్గజ్వాలని నిలబెట్టారు. ఈ జీవవృక్షమే ఏంటో చూద్దాం చూడండి. 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయని. మంచి చెడు అంత ముందు తెలియదు, చిన్న పసిబిడ్డకి ఏం తెలుసు? అటువంటి మనస్తత్వంతో తయారు చేస్తే చివరికి ఎదురు తిరిగి చెప్పిన మాట వినకుండా మంచి చెడు అనేటువంటి డిఫరెన్స్ ని కనుక్కునేవాడైపోయాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించలేము అని, నిరంతరము అమృతం హిందూస్ చెప్తుంటారు కదా, అమృతం తాగితే చావే లేదు, నిరంతరము జీవిస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? మన దేవుడు తయారు చేసి పెట్టాడు, జీవవృక్షాన్ని తయారు చేసి పెట్టాడు. అందులో జీవ ఫలం ఉంది. ఆ జీవవృక్షం యొక్క పండుని కానీ తిన్నామంటే నిరంతరము జీవిస్తాం. బహుశా పరలోక రాజ్యానికి మనం చేరినాక మనకి ఇస్తాడేమో దేవుడు జీవవృక్ష ఫలాల్ని తినడానికి. అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో ఉండి అతను పంపివేసి ఆ జీవవృక్షానికి అటు మార్గంలో ఆ వైపు ఈ వైపు 2 ఖడ్గ జ్వాలల్ని నిలవబెట్టాడు. ఇంకా ఆ జీవవృక్షానికి పోవడం ఎక్కడుంది? కాబట్టి జీవవృక్షం అక్కడే దేవుడు మనకి తయారు. అటువంటి జీవవృక్షం ఫలాలు తిన్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటారు. ఇక సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలా, రక్షణ పొందాలా. పరలోక రాజ్యానికి చేరాలంటే రక్షణ చాలా అవసరం. అయితే ప్రసంగి గ్రంథం ఒకసారి చూద్దాం. మనం అందరం మన పిల్లలకి ఈ వాక్యం తప్పకుండా చెప్పవలసింది. 12వ అధ్యాయం. ఈ వాక్యాన్ని మనం మన పిల్లలకి ప్రతిదినం మనం వినిపించి చదివి వినిపిస్తూ ఉండాల. ఎందుకంటే వాళ్ళు భయపడాలా, తప్పు చేయడానికి భయపడాలా. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎంత మంచి వాక్యం అండి, చాలా విలువ కలిగిన వాక్యం. ఈ వాక్యాన్ని తప్పకుండా మన పిల్లలకి వాళ్ళు చదవకపోయినా మనం చదివి వినిపించాలా, వాళ్ళని హెచ్చరిస్తూ ఉండాలా. దేవుణ్ణి మాత్రం స్మరణకు తెచ్చుకోవాలా. ఏం చేసినా, తప్పు చేసినా, మంచి చేస్తే రివార్డు, తప్పు చేస్తే పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ మనము తప్పించుకోలేము, ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేము. అది పిల్లలు మనసులో పెట్టుకున్నట్టయితే తప్పు చేయడానికి వెనకపోతారు, అసలు ముందుకు రారు. దానికి మనం గుర్తు చేసుకోవాలా. ఇక అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 32-31 వచనాల్లో ఏం చెప్తున్నా అంటే, యేసునందు విశ్వాసం చాలా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఈ రక్షణ మనకు ఎంతో అవసరం. ఈ రక్షణ మనకు లేకపోతే మన పరలోక రాజ్యంలోకి చేరలేము. దేవుని ఎందు విశ్వాసం ఉంచాలా. అప్పుడు మనము మన ఇంటల్ల 10 కూడా యెహోషువ గారు చెప్పినట్టు, నేనును నా ఇంటి వారును మీరెవరిని సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. అట్లా మనం మాత్రం తప్పకుండా దేవుని విశ్వాసం ఉంచినట్లయితే మనము రక్షింపబడతాం. ఇక మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనంలో మనకు తెలుసు, 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. కాబట్టి బుద్ధిగల కన్యల వలె మన డ్యూటీలలో, మన సిద్ధలలో నూనె ఫుల్గా పోసుకొని మనం తయారుగా ఉండాలి పెండ్లి కుమారుని కొరకు. అంటే మన హృదయము ఎట్లుండాలా? దేవుని గొర్రెపిల్ల రక్తంలో ఉదుక్కుని తెల్లని వస్త్రములు గల వారమై మనం ఉన్నట్టయితే తప్పకుండా మనము దేవుని యొక్క పెండ్లి విందులో భాగస్థులు అవుతాం. ఇక ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో కొంచెంలో నమ్మకంగా ఉండాలా. ఏమి చెప్తున్నారు? 2 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, అది మనకు తెలుసు. అయితే ఏమంటున్నాడంటే ఆయన, కొంచెంలో నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. చూడండి, నీ యజమాని సంతోషంలో పాల్పొందుమని అతనితో చెప్పాను. నమ్మకం కలిగి ఉండాలి. మనం కొంచెం మనకేమిచ్చినా అందులో మనం నమ్మకంగా
సంతృప్తి కలిగి దేవుని మీద విశ్వాసం ఉంచుకొని మనం నమ్మకంగా ఉన్నట్లయితే అనేక వాటి మీద మనల్ని అధికారిగా నిలుపుతాడు దేవుడు. అది మర్చిపోవద్దు మనం. ఇక 31 నుండి ఇక్కడ ఏమంటున్నాడంటే 46వ వచనంలో, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలా చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, దిగంబరిగా వస్తే, ఆకలి వేస్తుంటే, ఎన్ని కష్టాలు ఉంటే వాళ్ళకి మీరేమి హెల్ప్ చేయలే. ఆ నీచమైన వాళ్ళకి, పాపం పేద వాళ్ళకి మీరేమి హెల్ప్ చేయలే. కాబట్టి మిమ్మల్ని కూడా నేను ఎరుగను అని చెప్తా. వాళ్ళకి కానీ హెల్ప్ చేసినట్టయితే నాకు చేసినట్టే. కాబట్టి మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఆ అమృతాన్ని పొందడానికి, మన వస్త్రాలని గొర్రెపిల్ల రక్తంలో ఉతుకొని తెల్లగా చేసుకోవడానికి, యేసయ్య చెప్పిన బోధల్ని అనుసరించి, మంచి బోధకుడైన నా తండ్రి ఆయన యొక్క మాటలు మనం అనుసరించి, ఆయన యొక్క ఉపదేశాలన్నీ మనం అవలంబించినట్లయితే తప్పకుండా పరలోక రాజ్యానికి అర్హులుగా ఉండబడతాం. కాబట్టి ఆ గుంపులో, పరలోక రాజ్యానికి మధ్యాకాశంలో ఎత్తబడే గుంపులో మనమంతా కూడా, మన సంఘస్థులు, మనము, మన ఇంటి వారు, మన కుటుంబాలు అన్నీ కూడా పరలోక రాజ్యానికి, మధ్యాకాశానికి ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా దేవుడిని వెతుకుదాము, నమ్మకంగా ఉందాము, దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. ఆయన చేసే హెచ్చరికలు కూడా జాగ్రత్తగా పాటిస్తాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుగాక.